నిశ్చయంగా నా ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానం నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. వస్తువులు దగదగ మెరవాలంటే కొంత ఖర్చు అవుతుంది. కాంతి జనకాలు ఉంటే తప్ప కాంతి పుట్టదు. వెలిగించని కొవ్వొత్తి వెలుగునియ్యదు. మంట లేనిదే తళతళలు లేవు. అలాగే మనం అగ్నికి ఆహుతైపోకుండా ఇతరుల్ని వెలిగించలేం. మండటం శ్రమపడటానికి గుర్తు. మరి మనమైతే నొప్పి నుండి దూరంగా తొలగిపోయే ప్రయత్నం చేస్తుంటాం. మనం దృఢంగా ఉండి పనులు చేయడానికి శక్తి కలిగి ఉండి మన మనసులోనూ చేతల నిండా ఇతరులకి ప్రయోజనకరమైన కార్యక్రమాలను చేపట్టి ఉన్నప్పుడు మనం ఎంతో మానవ సేవ చేస్తున్నాం అనుకుంటాం. అయితే మనం ఒక మూలన చేరి శ్రమలను అనుభవించటం తప్ప మరేమీ చెయ్యలేని స్థితిలోనో లేక రోగపీడితులంగానో ఉన్నప్పుడు, బాధ మనల్ని కబళిస్తున్నప్పుడు, మన కార్యక్రమాల్ని పట్టించుకునే నాథుడు లేక మూలన పడినప్పుడు మనం ఇతరులకేమీ ఉపయోగపడటం లేదు అనుకుంటాం. మన జీవితమే పనికిరానిదైపోయినట్టు బాధపడతాం. అయితే దీర్ఘశాంతం కలిగి దేవుని చిత్తానికి లోబడితే మనం హుషారుగా ఇతరులకి సహాయపడే రోజుల కంటే బాధల్లో కృషిస్తూ ఉన్నప్పుడే మన చుట్టూ ఉన్న ప్రపంచానికి ఎక్కువ ఆశీర్వాదకరంగా ఉండగలం. ఎందుకంటే బాధల్లో ఉన్నవాళ్ళు మండే కొవ్వొత్తి లాంటి వాళ్ళు కాంతుల్ని వెదజల్లుతారు. రేపటి మహిమ తేజస్సు ఈనాటి దారిద్ర్యంలో వేళ్ళు పాతుకుంటుంది. చాలామంది సిలువ లేకుండా మహిమ కావాలంటారు, మండకుండా వెలుగునివ్వాలంటారు. కానీ శ్రమలు పొందిన తరువాతే కదా కిరీటం దొరికేది. మా ఊళ్ళో పెరిగే మందు చెట్టు కథ విన్నారా? 100 ఏళ్ళు పెరిగి పెరిగి పరిపక్వం అవుతుంది. చిటారు కొమ్మన చిన్నారి మొక్క కళ్ళు తెరిచి వైభవంగా విరబూస్తాయి వేవేల పుష్పాలు. మందు చెట్టు త్యాగం కన్నారా? పూలగుత్తి అందమే మందు చెట్టు అంతం. మా ఊళ్ళో పెరిగే మందు చెట్టు కథ విన్నారా? విరబూసిన వేవేల పుష్పాలు రాలుతూ అవుతాయి నేలకి తలంబ్రాలు. రాలిన ప్రతి పువ్వు వేలు పట్టి ప్రతి పువ్వు అవుతుందో మందు చెట్టు. పూల అంతం అదే మందు చెట్లకు ఆరంభం. అన్నిటికంటే అతి శ్రేష్టమైన కథ విన్నారా? ఒక మహాత్ముడి పవిత్రుడి పరమగాథ. ఆయన మరణం అనేక ఆత్మల జీవం. ఆకాశంలో జ్యోతుల తళతళలు, మనలో ఆయన ఆత్మజ్యోతి మిలమిలలు. బ్రతుకుని ప్రేమించకండి, ఆయన చెప్పాడు వినండి. ప్రేమ నిండిన బ్రతుకు కోరండి. మన బ్రతుక్కి ప్రాణం ఆయన త్యాగం. ఆయన భరించిన నష్టం మనకంత లాభం. ఆయన కన్నీళ్లు మన చిరునవ్వుల కాంతులు. ఆయన ఆవేదన మన బ్రతుకుల్లో శాంతులు.